జనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నది అందుకేనన్నమాట. పవన్ కు ఓ భారీ హిట్ కావాలి, ఆ హిట్ తో జల్సా చేసుకోవాలి. చాలా కాలం నుంచి అదే కోరిక, అదే చిరు ఆశ. ఈ రోజు చూస్తుంటే మాత్రం కళ్ళు పండుగ ఉంది, చాలా బాగుంది, చాలా జల్సాగా కూడా ఉంది. సో ఈ సినిమా బాగుంది, చాలా బాగా వస్తుంది అన్నది నాకు, నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ కూడా బాగా చెప్తున్నారు. సినిమా ఒక మాదిరిగా ఉంది, డౌట్ గా ఉందంటే కనుక ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఒకసారి మీరు చూడండి, మీ సలహాలు ఇవ్వండి అడిగేవాడు. ఒక్క ఫ్రేమ్ కూడా నాకు చూపించలేదంటే కనుక వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అది చాలు, సినిమా మంచి హిట్ అవుతుంది. అంతేకాదు, నాకు అనుభవంలో లేని విషయమని అల్లు అరవింద్ సినిమాల్లో చేసిన నా సినిమాకు ఇంతగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసింది లేదని, పవన్ జల్సాకు మాత్రం జల్సా జల్సాగా ఫంక్షన్ చేశారని చిరు అభిమానంగా చెప్పారు. ఆ రోజున అదే క్రేజ్. ముంచెత్తి మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం ఏంటి మీరు మధ్యలోను? ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే తీసి ఫ్యాన్స్ వేసేస్తాం, వినేస్తారు. నమ్మందుగా ఇలానేసండి. ఇదండి సినిమా టీం. సిగ్గుపడుతూ కనిపించే ఈ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. దర్శకుడుగాను అతడు అత్యంత ప్రతిభను చాటినవాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. నిర్మాత సంగతి సరే సరి, మామూలు ప్రొడ్యూసర్ కాదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఇక ఇలియానా సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి టీం అంతా యూత్ఫుల్, డైనమిక్, సంథింగ్ స్పెషల్ గా అనిపించింది కదా చూస్తుంటే. అదిగో ఆ ఆడియో రిలీజ్ నుంచి అదే క్రేజ్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు. అదే సమయంలో చిరు రాజకీయ ప్రవేశంపై చర్చలు. ఇంకేముంది, అవి ఇవి అన్ని కలిసి జల్సాపై బోల్డ్ అంచనాలు పెంచాయి, డైమెన్షన్స్ నే మార్చేశాయి. 400కు పైగా ప్రింట్లు, 1000కు పైగా సినిమా థియేటర్లు. ఇప్పటికీ ఇదే రికార్డ్. జల్సా ఆడియో రిలీజ్ కాగానే పెద్ద హిట్టే. అయితే ఎక్కడ పడితే అక్కడ బాబా సెహగల్ పాడిన కరో కరో జర జల్సా పాటే వినపడ్డం మొదలైంది. పాటలో దమ్ముంది, మ్యూజిక్ లో దమ్ముంది. ఇక ఊహించుకుంటూ పోతే తనదైన స్టైల్లో మేనరిజంతో పవన్ కళ్యాణ్ చించి ఆరేసుంటాడు కదా. ఇదిగో ఈ తరహా ఆలోచనలన్నీ ఆడియోను సూపర్ హిట్ చేసి పడేశాయి. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, man, yo, Jackie Chan. He's the king of Andhra. This is a super Hyderabad, and she is Sandra. सारी गमा पद निस्सा, अरे करो करो जरा जलसा. सानी दपा मगरेसा, अरे करो करो जरा जलसा. ఎప్పటికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలా కనబడుతుందో. తెలుసా ఎప్పటికైనా తెలుసా తుఫాను తలుపులు పడితే ఎలా వినపడుతుందో. అది తెలియకపోతే ఆడియో అలా హ్యాపీ రిజల్ట్ తెస్తే సినిమా రేంజ్ ఏ మేరకు ఉంటుంది? నిజం చెప్పాలంటే జల్సా రిలీజ్ విషయంలో ఏర్పడ్డ క్రేజ్ గతంలో ఎప్పుడూ లేనిది, ఊహించనిది కూడా. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కు అంత హిట్ సినిమా కొన్నేళ్లుగా లేదు. సుమారు 7 ఏళ్ల నుంచి సక్సెస్ లేకపోయినా ఒక హీరో తాజా సినిమాపై ఇంత పెద్ద ఎత్తున హైప్ రావడం పవన్ స్టామినాకు నిదర్శనం.
ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణాలున్నాయి. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న కథనాలు ఓ కారణమైతే, నాగబాబు జిల్లాల్లో తిరగడం, అభిమానులతో మంతనాలు జరపడం వంటి సంఘటనలతో కూడా జల్సా సినిమా అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక చిరంజీవి దృష్టిలో పడ్డానికి విజయవాడ, గుంటూరు రాజకీయ నాయకులు థియేటర్లను రెంట్కు తీసుకోవడం జరిగిందంటే జల్సా క్రేజ్ విషయంలో ఎన్ని డైమెన్షన్స్ పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. కాస్ట్, పాలిటిక్స్ ఎట్లాగో ఉన్న మెగా పవర్ స్టామినా. सारी गमा पद निस्सा अरे करो करो जरा जलसा सनी दबा मगर सा अरे करो करो जरा जलसा కరో కరో జర జల్సా, మై హార్ట్ ఇస్ బీటింగ్ ఇలా హమ్ చేసుకుంటున్నారా? ఓకే, జల్సాపై మరింత ఫోకస్ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్.